అందరూ ఒక్కడు చూపించమనండి. లేడీస్ కి మర్యాద ఇవ్వకంటే అయిపోయిందండి కండక్టర్ డ్రైవర్లు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? మాకు ఇబ్బంది మీద అమ్ముకుంటే రోజు 1500 1000 రూపాయలు అమ్మితే అందులో 300 మిగిలితే అంతకుమించి ఏమి లేదండి. మాకు ఏ ఆధారం లేదు. భర్త చనిపోయాడు, ఏ ఆధారం లేదు నాకు. లేకపోయేసరికి పింఛను పెంచుతామన్నారండి, పింఛను పెంచలేదు. ఆ 2000 పెంచను. పాపం చాలా మంది పేదవాళ్ళు ఉన్నారండి. అందరికి ఇల్లులు ఇవ్వాలి, అందరికీ రావాలి ఇల్లులు. హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారండి. నిజంగా అండి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కాలిపోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళకి పింఛన్లు అందట్లేదు. మామూలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పింఛన్ అందేస్తుంది. భర్త పోయిన వాళ్ళకి పెంచుతామన్నాడండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, 3వ సంవత్సరం వచ్చింది. కనీసం ఏమైనా పెంచారండి? అందరూ ఒక్కడు చూపించమనండి. ఉచిత బస్సు ఎందుకంటే అక్కడికి వెళ్తాడే. మీరు ఉచిత బస్సు ఎక్కుతున్నారమ్మా, బస్ స్టాండ్ లో లాపట్లేదు డ్రైవర్లు కండక్టర్లు. మీరు ఉచిత బస్సు ఫ్రీ బస్సు మీరు తర్వాత అసలు ఎక్కడ స్టేజ్లు ఆపట్లేదు కండక్టర్ డ్రైవర్లు. కండక్టర్ ఏమండి ఆధార్ కార్డు ఆగమ్మా ఎందుకు అట్లా అరుస్తావు? ఒక మర్యాద లేకుండా అయిపోయిందండి బస్సులల్లో. లేడీస్కి మర్యాద ఇవ్వకుండా అయిపోయిందండి కండక్టర్ డ్రైవర్లను. ఉచిత బస్సులు అయినందుకు చాలా మంది మగవాళ్ళు ఏమవుతాయమ్మా, మీరు ఫ్రీ బస్సు కదా మీకెందుకు సీట్లు, మేము కూర్చోమని మేము డబ్బులు ఇచ్చి వస్తున్నామని కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ ఫ్రీ బస్సు వల్ల ప్రయోజనం లేదు. అదే ఈ మధ్యలో మీకు ఏమో ఫ్రీ బస్సు పెట్టిండ్రు, ఇక ఛార్జీలు ఏమో మగవాళ్ళకి ఛార్జీలు పెరిగినాయి. మరి దాని గురించి ఛార్జీలు అప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఛార్జీలు పెట్టుకుంటున్నాం కాబట్టి మగవాళ్ళు మాట్లాడుతున్నారు బస్సులలో. అమ్మా మీరు ఫ్రీ బస్సే కదా, మీకు ఆధార్ కార్డు చూపిస్తారు, మాకు 45 రూపాయలు తీసుకుంటున్నారు, మేము సీట్లు కావాలి అని. ఇది కూడా ఒక పెద్ద లొల్లి. దాని మీద ఏం ప్రయోజనం? అసలు ఫ్రీ బస్సులు పెట్టారండి, ఏం లాభం చెప్పండి దానివల్ల? ఆ డబ్బులు ఏదో ఉంటే పేదవాళ్ళకి పంచండి, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వండి, పేదవాళ్ళకి వైద్యం చేపి ఇందిరా మిల్లు ఇస్తే మంచిదేనండి, ఇవ్వాలి కదా. ఆయన చెప్పిన దానికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిందండి, చాలా మందికి వచ్చింది. 99%లో 80% ముస్లిమ్స్కి ఇచ్చారండి. ఏ ప్రభుత్వాలు ఇప్పుడు వరకు ఇవ్వలేదండి. అప్పుడు ఇందిరమ్మ గారు కూడా ఇవ్వలేదు. ముస్లిమ్స్కి మాత్రం చాలా ఇచ్చారండి. ఓ 20% ఏమో హిందువులకి ఇచ్చారు, 80% ముస్లిమ్స్కి ఇచ్చారు. చాలా గ్రేట్ కదండి. మరి ఏం చెప్తారు? ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగేదా, ఆయన అందుబాటులో ఉండేదా? ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చి? మాగంటి గోపీనాథ్ అన్న పాపం ఎప్పుడు ఈ కష్టం వచ్చిందన్నా మాకంటే ఆ ఆఫీస్కి వెళ్ళిపోతే ఉండేవాడు ఆయన. మాకు ఈ బాధ వచ్చిందన్న గోపీనాథ్ అన్న అంటే అమ్మ మేము ఉన్నాం అనేవారు. పాపం మారత్ అంటే బాగా చేశాడండి ఉన్న రోజులు. అందుకే ఆయనకు అన్నిసార్లు గెలిచాడు. ఇక్కడ మెయిన్ లేడీస్ వల్ల ఆయన గెలిచాడు. ఇసు కూడా ఇదంటే ఆయన ప్రతి ఒక్కటి లేడీస్కి ఏ పండగైనా, ఏ పబ్బమైనా, ఏ కష్టమైనా, నష్టమైనా గోపీనాథ్ అన్న వెంటనే ఉన్నాడండి మాకు. అలాగే రాజ్ పటేల్ గారు మాకు కార్పొరేటర్ గారు ఉన్నారు. ఆయన కూడా తమ్మి మాకు ఈ బాధ ఉందని చెప్తే ఆయన కూడా మాకు స్పందిస్తాడు. ఎందుకంటే గోపీనాథ్ అన్న లేకపోవడంలో చాలా బాధ అండి లేడీస్కి. ఒక బతుకమ్మ కంటే గిఫ్ట్లు ఇస్తారు, బతుకమ్మకి చీరలు ఇస్తాడు. కానీ నాది ఒకటే అండి, ఇప్పుడు ముస్లిమ్స్కి ఉన్నారండి, మనకి బతుకమ్మకి చీరలు ఇస్తారు ముస్లిమ్స్ వాళ్ళకి, తర్వాత దసరా కానీ ఏదైనా ఇస్తే మనకు అన్ని ఇస్తారు. మళ్ళీ రంజాన్ అప్పుడు వాళ్ళకి ఇస్తారు. మరి హిందువులకి సంక్రాంతికి ఎందుకు ఇవ్వరండి? సంక్రాంతికి మాకు పెద్ద పండగ, మరి సంక్రాంతి హిందువులకు కూడా ఇవ్వండి మీకు ఇది ఉంది కదా పండగ, ఇది చేసుకొని అనొచ్చు కదా. మరి అన్ని పండుగ వాళ్ళకి ఇస్తున్నారు కదా, మరి వాళ్ళతో ఒక పండుగ మాది ఒక పండుగ కాదు కదా. వాళ్ళకి రంజాన్ ఎంత పెద్దదో మాకు ఇదిగో సంక్రాంతి అంతే పెద్దది కదా, మరి మాకు కూడా ఇవ్వాలి కదా, మాకు కూడా ఆనందం ఉంటుంది కదా. వాళ్ళకి పప్పు లేకపోతే సేమియాలు బట్టలు ఇస్తున్నావు కదా, సంక్రాంతి మాకు కూడా ఇవ్వచ్చు కదా. ఏం చెప్తారు మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏమైనా ఉందా? అయ్యా ఈ కేసీఆర్ ప్రభుత్వం అంటే మేము గత ఇన్ని సంవత్సరాలు మేము చూస్తూనే ఉన్నాము. మాకు గోపీనాథ్ అన్న ఉన్నాడు, మాకే కష్టం వచ్చినా గబుక్కమని వెళ్ళినా అన్నా అని అనేవాళ్ళం. ఈ రోజు ఆయన కోల్పోయాము, మాకేది చెప్పడానికి లేదు. ఏంటంటే పెద్దది కేవలం ఇప్పుడు మాకు ఒక సమస్య వచ్చిందండి, మాకు ఏదో బస్తీలో గొడవ అయింది, లేదా ఏదో ఒక సమస్య వచ్చింది, నాకు లోన్ ఇవ్వలేదండి. దళిత లోన్ అని చెప్పి దళిత బంధు మాకు లేదండి లోను. మరి అందరికీ పెద్ద పెద్దలకి లీడర్లకు ఇచ్చుకున్నారు కదండి. మరి మేము దళితులం కదండి, మాకు అన్ని సర్టిఫికేట్లు తీసుకొని మరి దళిత బంధు ఎందుకు ఇవ్వలేదండి? నాకు ఏ ఆధారం లేదు. నేను కొట్టే బతుకుంటానో లేకపోతే ఏదో డీసెంతో తెచ్చుకొని నేను ఏది తెచ్చుకుంటాను. ఆ ఏసీఆర్ గవర్నమెంట్ ఏమి ఇచ్చాడని చెప్పడానికి ఆయన ఇంకేమి ఇవ్వలేదు కదా. పోనీ ఇది చేశాడు మంచి పని అని చెప్పని ఒక ఫ్రీ బస్ కనబడుతుంది. ఫ్రీ బస్ గురించి చెప్పాను కదండి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు మాకు? పోనీ పలానా చేశారని చెప్పండి. గెలిచే అవకాశం అని అంటే అన్న ఎవరి నాడి వాళ్ళకు ఉందన్న, ఎవరి మనసులో ఉందన్న. అక్కడ ఓటేసిన దగ్గరికి ఇప్పుడు కేసీఆర్ అన్న వస్తాడని చెప్పలేము, రేవంత్ రెడ్డి అన్న వస్తాడని చెప్పలేము. అక్కడ ఓటేసే సమయంలో ఎవరి బుద్ధి ఎలాడదో తెలియదు అన్న, అక్కడ ఎవరు గుద్దుతారో కూడా తెలియదు. అది ప్రజల నాడన్నా, మనం ఏం చెప్పలేము. ఎవరైనా విన్ అవుతారో, ఒకరు ఓడిపోవాల్సిందే, ఒకరు గెలవాల్సిందే. అది ఎవరనేది మనకు కూడా తెలియదు అన్న, మన చేతిలో లేదు. అంతే కదన్నా.